ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినటువంటి బూక్య రవి చేతిలో మోసపోయి సో ఆమె చెప్తున్నటువంటి అంశాలు వింటా ఉంటే చాలా బాధేసింది. ఆమెను ప్రేమించి వంచి మోసం చేసి ఇవాళ జాబ్ రాగానే మొహం చాటేస్తున్నటువంటి వ్యక్తి బూక్య రవి. అంటే మీరు చేసుకుంటే ఈయననే చేసుకోవాలి, ఇంకోవల్ని చేసుకోవద్దని ఏమన్నా గర్జ పెట్టుకున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏమి ఇది వస్తువు కాదు కదా సార్. ఎవరు ఉండరు అనుకుంటారు తన వెనకాల? మీరు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారని తెలిసింది సార్. తన వల్ల మీరు ఏం నష్టపోయారమ్మా? తన వల్ల చాలా నష్టపోయాను సార్. మెంటల్గా, ఎమోషనల్గా, సొసైటీ, సామాజిక పరంగా అన్ని విధాలుగా లాస్ అయ్యాను సార్. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో మరి ఇన్ని జరిగిన తర్వాత తను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మీరు అనుకుంటారా? మొత్తానికి నాకు జరిగిన అన్యాయానికి, అతను చేసిన మిస్టేక్కి తగిన బుద్ధి జరగాలి అనేది నా ఒపీనియన్. రైట్. అంటే ఇప్పుడు మీ మెయిన్గా మీకు కావాల్సింది ఏంది దీని ద్వారా? ఒకటే ఉద్దేశం సార్. ఏంటి అంటే ఇతని వల్ల నాకు జరిగిన నష్టం కంటే ఎక్కువ న్యాయం కోసం ఒక ఆడపిల్ల బయటికి వచ్చి ఫైట్ చేయడం వల్ల జరిగిన నష్టమే ఎక్కువ ఉంది సార్. అసలు ఉద్యోగులు ఉంచుకోవడానికి అర్హత లేని పర్సన్ తీసేయకుండా ఇంతమంది అధికారులు ఎందుకు ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సహకరిస్తున్నారు? సార్ నన్ను మోసం చేసిందే కాకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా జాయిన్ అయిన తర్వాత మంగపేటలో అదే డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్తో తిరిగింది సార్. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి పర్సన్ ఎవరు అని అంటే ఆమె ఓ బాధితురాలు. ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినటువంటి బూక్య రవి చేతిలో మోసపోయి, అదేవిధంగా ఆ చుట్టుపక్కల జిల్లా స్థాయి అధికారుల వల్ల ఆమె నష్టపోతున్నటువంటి ఒక వ్యక్తి మనతోటి ఇవాళ కేఆర్ టీవీని ఆశ్రయించడం జరిగింది. సో ఆమె చెప్తున్నటువంటి అంశాలు వింటా ఉంటే చాలా బాధేసింది. సో దానికి పరిష్కారం ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి పోవాలి, అట్లయితేనే ఆమెకు సరైన న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అనుకొని ఈ వీడియో చేస్తూ ఉన్నాం. ఆమెను ప్రేమించి వంచి మోసం చేసి ఇవాళ జాబ్ రాగానే మొహం చాటేస్తున్నటువంటి వ్యక్తి బూక్య రవి. సో అసలు ఏం జరిగింది అని అన్నది తననే అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. రైట్, మీరు ఇవన్నీ ఆధారాలు తీసుకొని వచ్చారు. మీరు మమత కదా మీ పేరు? మమత. ఓకే. ఎన్ని రోజుల నుంచి పరిచయం ఆ రవి అనే వ్యక్తి మీకు? రవి అనే పరిచయం 8 years నుండి పరిచయం. 8 years నుంచి. ఓకే. ఏం జరిగింది, ఎందుకు విడిపోయారు మీరు? తను రీజన్ అంటూ ఏం చెప్పలేదు సార్. ఇంతకుముందు లాగా కాదు, ఫ్రెండ్ లాగా ఉందామన్నారు. దాని తర్వాత కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అప్రోచ్ అవ్వడం, మంచిగా ఉందామనే పర్పస్లో రిక్వెస్ట్ పెట్టుకోవడం అవన్నీ జరిగింది సార్. ఇంకా వాళ్ళ సైడ్ నుండి రియలైజ్మెంట్ కానీ పాజిటివ్ రెస్పాండ్ కానీ లేకపోయినప్పుడు ఇంకా అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ అవ్వాలి సార్. ఇంతకుముందు లాగా కాదు, ఫ్రెండ్స్ లా ఉందాము అన్నట్టు. ఇంతకుముందు లాగా అంటే ఇంతకుముందు మ్యారేజ్ చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం. ఓకే. అంటే తనకు జాబ్ వచ్చిన తర్వాత తను ఇంతకుముందు లాగా కాదు, మనం ఫ్రెండ్స్ లా ఉందాం అన్నది. జాబ్ అసలు యాక్చువల్లీ తనకి జాబ్ వచ్చిందనే విషయం నాకు తెలియదు సార్. నాకు తెలియదు. తను ప్రీ ప్లానెడ్గా ఉన్నాడు కావచ్చు, నన్ను అందుకే ఆ జాబ్ విషయం నా దగ్గర దాచిపెట్టాడు అనుకుంటా. బట్ ఇతని మీద ఎఫ్ఐఆర్ అయి రిమైండ్ అయిన 2 months తర్వాత 2-3 months తర్వాత నాకు జాబ్ వచ్చింది, వేరే పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నానని తెలిసింది సార్. తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా వచ్చిందని కూడా నాకు చెప్పలేదు. వాళ్ళు ఊరు సర్పంచ్ రమేష్ గారు ఆల్రెడీ ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిండ్రు, ఇంకొక ఆడపిల్లకి మేము ఎందుకు అన్యాయం చేస్తాం, అతనికి జాబ్ లేదు, ఏం లేదు, ఊర్లో ఇజ్జత్ పోతే పరుగు పోతుందని అట్లా అబద్ధం చెప్పాము, జాబ్ లేదని చెప్పారు సార్. పెళ్లి సంబంధం విషయంలో కూడా నీకు అన్యాయం జరిగింది, ఇంకో ఆడపిల్లకి మేము ఎందుకు అన్యాయం చేస్తాం, పెళ్లి. తనకు జాబ్ వచ్చిన తర్వాత తను జైలుకు పోవడం జరిగిందా? జాబ్ రాకముందుకే పోయిరా? జాబ్ రాకముందుకే జాయిన్ అవ్వకముందుకే ఆయన మీద కేసు ఉన్నది. కేసులు ఉన్నాయి సార్. ఓకే. ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన పైన? ఒకటి హన్మకొండ పిఎస్ లో ఒకటి అయింది సార్, మళ్ళీ మంగపేట పిఎస్ లో ఇంకొకటి అయింది. 2 ఎఫ్ఐఆర్లు అయినటువంటి వ్యక్తి బూక్య రవి. ఆ బూక్య రవికి అలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్గా కొనసాగుతూ ఉన్నాడు. సో తనను ఈ మమత అనేటటువంటి అమ్మాయిని ప్రేమించి జాబ్ వచ్చిన తర్వాత తను ముఖం చాటేయడం జరిగింది.
సో ఆ అంశాలు ఈమెకు చెప్పలేక ముందట్లా కాదు మనం ఫ్రెండ్స్లా ఉందాము అని చెప్పేసి ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిండు. సో ఆ అంశాలు పూర్తిగా ఒక్కొక్కటి వింటూ ఉంటే నిజంగా చాలా బాధనైతే కలుగుతూ ఉన్నది. ఎందుకు అనంటే ఇందులో కొంతమంది పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్లర్కులు, సూపరింటెండెంట్లు చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. అంటే చిన్న స్థాయి ఉద్యోగి అయినా కూడా తను ఉన్నటువంటి పరివారాన్ని ఉపయోగించుకొని తనని అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ అమ్మాయికి అన్యాయం చేయడానికి మరి సిద్ధంగా ఉండి పూర్తిగా ఈమె జీవితాన్నే నాశనం చేసేటటువంటి పరిస్థితికి ఈమెను తీసుకొచ్చిండు. సో ఆమె ఇవాళ చెప్తున్నటువంటి అంశాలన్నీ గమనిస్తే మొత్తానికి మిమ్మల్ని ఏ పేరుతో అంటే కావాలని మీకు మొదటి నుంచి కూడా అట్లనే అనిపించిందా నేను మోసం చేస్తాడు అని, లేకపోతే స్టార్టింగ్లో బాగానే ఉండేనా? మీకు స్టార్టింగ్లో బాగానే ఉండే. యాక్చువల్లీ నేనే ఫస్ట్ ఇతనికి అప్రోచ్ అవ్వలేదు సార్. నేను అసలు ఇతను అవాయిడ్ చేశాను. నేను మ్యారేజ్ చేసుకుందామని కూడా అనుకోలేదు. తినే నన్ను అప్రోచ్ అయ్యాడు. ఇష్టం బాగా చూసుకుంటా, పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. తనే వీళ్ళ సిస్టర్ నా కాలేజ్ అని నాతో పాటు హాస్టల్లో ఉండే సార్. నాది వరంగల్ సార్. నాది బీటెక్ కంప్లీటెడ్. ట్రిపుల్ ఈ బ్రాంచ్. తనది కూడా సేమ్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ బీటెక్. బట్ అతను మా కాలేజ్ గారు డిఫరెంట్ కాలేజ్, కానీ అతను కంటిన్యూ అది కూడా దాచిపెట్టాడు సార్. సరే ఇప్పుడు చదువు, ఉద్యోగం ఇవన్నీ అవి సెకండరీ సార్. అవి అంటే ఒక చదువు కాకుండా ఇంకో చదువు చదువుకోవచ్చు, ఒక జాబ్ కాకుండా ఇంకో జాబ్ అయినా చేసుకోవచ్చు సార్. కానీ ఒక ఆడపిల్ల ఒక అబ్బాయిని ఇష్టపడింది అన్నప్పుడు అతన్ని తప్ప వేరేటని చేసుకోవడానికి అంత ఈజీగా స్టెప్ ఫార్వర్డ్ అయ్యేది కదా సార్. ఆ ఉద్దేశంతోనే నేను అతని మీద కేసు ఫైల్ చేశాను సార్. ఎందుకు అంత ఇమ్మీడియట్గా మీరు ఒక ప్రేమించిన అబ్బాయి మీద కేసు ఫైల్ చేయాల్సిన సిచువేషన్? ఇమ్మీడియట్గా నేను అస్సలు చేయలేదు సార్. నేను వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళాను. కేసు ఫైల్ అవ్వడానికి ముందు 2-3 టైమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పాజిటివ్గా అప్రోచ్ అవ్వాను. మంచితనంగా ఉందామా, ఇష్యూ అవ్వద్దు, ఎంతసేపు ఇష్యూ అవ్వద్దు. అసలే మాకు చాలా వాల్యుబుల్ అంటే చాలా రెస్పెక్ట్ ఉన్న ఫ్యామిలీ సార్. చాలా మా నాన్న మాజీ సర్పంచ్ సార్ అండ్ ఊర్లో పెద్ద మనిషి. అండ్ మాకు పొలం కూడా ఉంది, పాలకి ఇచ్చాము. బిజినెస్ చేసేది మా నాన్న, వడ్ల వ్యాపారం చేసేది ఇంతకుముందు. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఊర్లో చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ చాలా పెద్ద ఫ్యామిలీ. అండ్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్. అండ్ అందరూ మా బావాళ్ళు ఇట్లా అందరూ ఎడ్యుకేటెడ్, అందరు ఎంప్లాయీస్. మీరు చిన్న వాళ్ళ? నేను చిన్న అమ్మాయిని. ఐదుగురం, నలుగురు సిస్టర్. మ్యారేజ్ అయింది. నేను చిన్న అమ్మాయిని. అవును. ఓకే. అంటే మీరు చేసుకుంటే ఈయననే చేసుకోవాలి, ఇంకోళ్ళని చేసుకోవద్దని ఏమన్నా గర్జ పెట్టుకున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏమి ఇది వస్తువు కాదు కదా సార్. ఎవరిని పడితే వాళ్ళని ఇమీడియట్గా మార్చేదాన్ని అయితే నేను ఇతని కంటే ముందు నేనే చీట్ చేసేదాన్ని. నేను అలాంటి అమ్మాయిని కాదు కాబట్టి ఇంత స్ట్రాంగ్గా, ఇంత సఫర్ అవుతూ, ఇంత స్ట్రగుల్ అవుతూ అంటే బయటికి ఒక ఆడపిల్ల బయటికి వచ్చి ఒకరి మీద ఆరోపణలు చేయడం అయితే అంత ఈజీ కాదు కదా సార్. ఇప్పుడు నేనేం తప్పు చేయలేదు అని చెప్పడం చాలా ఈజీ. కానీ ఒక పర్సన్ మీద నేను ఆరోపణలు చేస్తున్నాను అంటే నా దగ్గర నిజాయితీ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. తన వల్ల మీరు ఏం నష్టపోయారమ్మా? తన వల్ల చాలా నష్టపోయాను సార్. మెంటల్గా, ఎమోషనల్గా, సొసైటీ, సామాజిక పరంగా అన్ని విధాలుగా లాస్ అయ్యాను సార్. నా లైఫ్ స్పాయిల్ అయింది. నేను ఇప్పుడు నాకంటే ఒక మ్యారేజ్ అనేది ఉంటే నేను ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉండేదాన్ని. అందరిలా కాకుండా కొంచెం నాకు లైఫే లేకుండా చేశాడు కదా. ఇప్పుడు మీరు తన మీద 2 ఎఫ్ఐఆర్లు చేయించారు. అవును సార్. 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. అని ఇప్పుడు బీట్ ఆఫీసర్గా ఉన్నా కూడా జైలుకు పోయిండు. అవును. అసలు జైలుకు పోయి వచ్చిన తర్వాతనే బీట్ ఆఫీసర్ జాయిన్ అయ్యాడు. రిమాండ్ అయ్యాను. ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో? 11-12 డేస్ ఉన్నారు సార్. 11-12 డేస్ ఉన్నారు. మొత్తానికి రిమాండ్ అయ్యారు. రైట్, రిమాండ్ చేసారు. మీరు ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నారు. మీరు ప్రతి ఆఫీసర్ దగ్గర పోయి అట్లా కాదు ఖచ్చితంగా టర్మినేట్ చేయాలని పోరాడుతూ ఉన్నారు. అవును సార్. మరి ఇన్ని జరిగిన తర్వాత తను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మీరు అనుకుంటారా? తను పెళ్లి చేసుకోవాలనే ఒక్క ఉద్దేశంతోనే నేను బయటికి రాలేదు సార్. అట్లయితే నేను కేసే పెట్టకపోయేదాన్ని. అతను రియలైజ్ అవ్వాలి, చేసిన తప్పుకి రియలైజ్మెంట్ ఉండాలి, లేదు అంటే పనిష్మెంట్ ఉండాలి. మొత్తానికి నాకు జరిగిన అన్యాయానికి, అతను చేసిన మిస్టేక్కి తగిన బుద్ధి జరగాలి అనేది నా ఒపీనియన్. అదే ఎజెండాతో వచ్చినాయి. అతని మీద ఫైట్ చేస్తే అతను నన్ను పెళ్లి చేసుకుంటాడు, అతని మీద కేసులు అయితే నన్ను పెళ్లి చేసుకుని అలాంటి ఒపీనియన్ నాకేం లేదు. అంటే అసలు అతను ఇంతకుముందు చీటెడ్ పర్సన్ కాదు అని అనుకున్నప్పుడు, మంచిగా మాట్లాడినప్పుడు చేసుకుందాం అనుకున్నాను సార్. ఇప్పుడు నేను 5 years నుండి ఫైట్ చేస్తున్నాను సార్. 5 సంవత్సరాల నుండి ఫైట్ చేస్తున్నాను చట్టపరంగా అన్ని విధాలుగా. అంటే నేను ఇతని వల్ల నష్టపోయింది ఒక ఎత్తు అయితే, దీనికంటే ముందు
ఇతను ఒక అక్యూజ్డ్, ఒక క్రైమ్ చేసిన పర్సన్ అని నేను బయటకు వచ్చి ఫైట్ చేయడం వల్ల న్యాయం చేయాల్సిన అధికారుల వల్ల ఇతని కంటే ఎక్కువ డబుల్ సఫర్ అయ్యాను, నష్టపోయాను సార్. అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన గవర్నమెంట్ ఆఫీసర్సే ఒక అక్యూజ్డ్కి సపోర్ట్ చేస్తూ నాకు అన్యాయం చేసుకుంటూ వస్తున్నారు సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయితే అసలు ఇతని మీద 2 క్రిమినల్ కేసులు ఉన్నాయి సార్. యాంటీ ఇన్సిడెంట్స్, ఎస్బీఐ ఎంక్వైరీలో క్లీన్ చెక్ రాని పర్సన్ ఉద్యోగంలో ఉంచుకోవడానికి అర్హత లేదు అని మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, చట్టపరంగా కూడా అది ఇల్లీగల్. అయినా కూడా ఇప్పుడు అతని మీద జాయిన్ అవ్వడానికి ముందే అతని మీద కేసులు ఉన్నాయి సార్. కేసు అయింది, యాంటీ ఇన్సిడెంట్స్ క్లీన్ చెక్ రాలేదు పోలీస్ ఎంక్వైరీలో. నన్ను ఫ్లయింగ్ స్క్వాడ్ ఎంక్వైరీ కూడా చేశారు సార్, అందులో కూడా క్లీన్ చెక్ రాలేదు. అయినా కూడా ఇతన్ని ఎలా 5 సంవత్సరాల నుండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా కంటిన్యూ చేసుకుంటున్నారు. విత్ ఇన్ 2 years ప్రొబేషన్. ఫస్ట్ క్వశ్చన్ కదా సార్, అసలు ఒక ఇంత క్రిమినల్ రిమైండ్ అయ్యి కేసులు ఉన్న పర్సన్ ఉద్యోగం తీసుకోవడానికి అలా లేదు. ఏ సంవత్సరంలో పోయినా జైలుకి? 2019 July 23rd ఎఫ్ఐఆర్ అయింది సార్. 24th రిమైండ్కి వెళ్ళారు. 24th రిమైండ్కి వెళ్ళాడు. అంత లేట్ ఎందుకు పట్టింది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత? ఒకటే నెక్స్ట్ డే రోజే వెళ్ళారు సార్. ఎంక్వైరీ చేసి మేము రిమైండ్కి పంపిస్తామన్నారు సార్. ఎంక్వైరీ చేసి అంత ప్రొసీజర్ ఫాలో అప్ అయ్యి 1 dayలోనే రిమైండ్ చేశారు సార్. రిమైండ్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు తనకు జాబ్ వచ్చింది? రిమైండ్ చేసిన తర్వాత 6th 8th 2019లో జాయిన్ అయ్యారు సార్. అంటే ఆఫ్టర్ రిమైండ్ తర్వాత బెయిల్ మీద వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే బెయిల్ మీద ఉన్న పర్సన్కి అసలు గవర్నమెంట్ సెక్టర్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్రిమినల్ కేసు ఉన్న పర్సన్స్ని తీసుకోవడానికి అవకాశం లేదు అని తెలుసు. అయినా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇతనికి ఇంతగానే సపోర్ట్ చేస్తుంది సార్? ఒక 5 years నుండి ఒక ఆడపిల్ల ఇంత స్ట్రాంగ్ ఉండి ఇంత సఫర్ అవుతూ స్ట్రగుల్ అవుతూ బయటకు వచ్చి మరీ ఫైట్ చేస్తుంటే ఒక అక్యూజ్డ్కి సహకరించడం, సపోర్ట్ చేయడం ఎందుకు అనేది అసలు అర్థం అవుతలేదు సార్. వాళ్ళు ఇతను ఏం మేనేజ్ చేస్తున్నాడు, వాళ్ళు ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, సహకరిస్తాను అసలు అర్థం అవుతుంది. ఎవరు ఉండరు అనుకుంటారు తన వెనకాల? మీరు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారని తెలిసింది సార్. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇంతకుముందు తనకి వాళ్ళ ఊరు సర్పంచ్ రమేష్ గారు నన్ను అండ్ రవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు సార్. సర్పంచ్ పేరు ఏంది? బుక్కే రమేష్. ఏం తండా వస్తుంది వీళ్ళది? తాటియ తండ కురువి మండల్. ఓకే. అతను అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు నేను కంప్లైంట్ చేస్తే ఒక 8 months వరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు సార్. 8 months వరకు ఎఫ్ఐఆర్ అవ్వకుండా నేను ఎస్పీ గారిని కలవడం, ట్విట్టర్లో ట్వీట్ చేయడం. దేనికి కంప్లీట్ చేశారు? ఈయన జాబ్ను తీసేయాలి, టర్మినేట్ చేయాలి? లేదు, ఈ రమేష్ గారు అండ్ వీళ్ళ ఫ్యామిలీ నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినందుకు నేను కంప్లైంట్ చేశాను వీళ్ళ మీద. అవును సార్, నన్ను ఇష్టం ఉన్నట్టు కొట్టి బాగా తిట్టి చంపే ప్రయత్నం చేసినప్పుడు నేను ఖచ్చితంగా పిఎస్ని అప్రోచ్ చేయాలి. కురువి పిఎస్ పట్టించుకోలేస్లో సర్పంచ్ రమేష్ గారు ఒక 8 months కేసు అవ్వకుండా మేనేజ్ చేశారు సార్, ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఉన్నారని ఉన్నతాధికారుల నుండి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నాడు. ఈ స్టోరీ మొత్తం వెనకాల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అని ఇప్పటికి కూడా నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక ఎస్ఐ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, డిఎఫ్ఓని ఒక క్రిమినల్ కేసు ఉన్న పర్సన్, యాంటీ ఇన్సిడెంట్స్ లేని పర్సన్ని అసలు ఇమీడియట్గా జాబ్ నుండి తీసేయాలి వెంటనే. 5 సంవత్సరాలు అయితే ఎంకరేజ్ చేసుకుంటే రారు కదా సార్. డిఎఫ్ఓ గారిని, సిసిఎఫ్ గారిని, పిసిసి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ హైదరాబాద్ అరణ్య భవన్ కూడా వెళ్ళాను సార్. నేను సీఎం కేసీఆర్ గారికి 2 times నేను కంప్లైంట్ చేశాను. ఎవరు వీళ్ళందరూ 2 సార్లు సీఎం కేసీఆర్ గారి నుండి రెస్పాండ్ వచ్చింది. కింది స్థాయి అధికారులు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కానీ న్యాయం కానీ అట్లీస్ట్ రెస్పాండ్ కూడా లేదు సార్. నేను 2 సార్లు సీఎం కేసీఆర్ గారికి కంప్లైంట్ చేశాను, తన నుండి రెస్పాండ్ కూడా వచ్చింది సార్. ఇవి సీఎం గారి నుండి వచ్చిన రెస్పాండ్. అయినా కింది స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం, రెస్పాన్సిబిలిటీ ఉండకపోవడం, న్యాయం చేయకపోవడం అధికారుల మిస్టేక్ సార్. సిస్టమ్. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినాక చేశారా? కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా చేశాను సార్. ప్రజావానికి నాకు మెసేజ్ కూడా వచ్చింది. బట్ ఇప్పటికీ కనీసం న్యాయం చేయలేదు సార్. కనీసం స్పందన కూడా లేదు సార్. కనీసం స్పందన కూడా లేదు. ఇది పరిస్థితి రాష్ట్రంలో. దయచేసి అంటే ఒక మహిళ అయి ఉండి అంటే వివాహం చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో తనకు జరిగిన అన్యాయం కోసం పోరాడుతూ ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తన పట్ల ఉండాలి. అధికారులు కూడా నిజంగా మనకు తోటి అంటే మహిళలు ఉంటారు, అక్క, చెల్లి, అమ్మ, బిడ్డ, భార్య వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏ విధంగానూ సొసైటీలో ఉన్నటువంటి ఆడపిల్లల పట్ల కూడా అదే విధంగా వ్యవహరించాలి. ఈ బిడ్డకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా
ఎదిరించాలి, తనకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించాలని చెప్పేసి అయితే నేను కోరుతా ఉన్నా. అదేంటిది అది? యాక్చువల్గా సర్పంచ్ రమేష్ గారిని కలెక్టర్ గారు సస్పెండ్ చేస్తామని చెప్పారు సార్. అధికార దుర్వినియోగం చేసి అమ్మాయిని ఆడపిల్లని మ్యానలింగ్ చేసి క్రిమినల్ కేసు ఫైల్ అయినందుకు సస్పెండ్ చేస్తామన్నారు సార్. మళ్ళీ వాళ్ళు ఏం ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నారో ఏమో తెలియదు సార్. అప్పుడు మళ్ళీ చేయకుండా నేను పంచాయతీరాజ్ కమిషనరేట్ హైదరాబాద్కి వెళ్ళాను సార్. వెళ్తే పంచాయతీరాజ్ కమిషనరేట్ హైదరాబాద్ వాళ్ళు అవును సార్, ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. ఇంకా 2-3 పంచాయతీరాజ్ కమిషనర్ గారు రెస్పాన్స్ సార్. ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. చెప్తే యాక్షన్ తర్వాత విషయం సార్. వీళ్ళే ఎంక్వైరీకి ముందు తప్పు రిపోర్టు, 1 సైడ్ రిపోర్టు, ఒక ఆడపిల్ల ఐడెంటిటీని డ్యామేజ్ చేసే విధంగా రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా మొత్తం మళ్ళీ ఎంక్వైరీకి ముందే చేయడమే కాకుండా అధికారులు అంత ఈజీగా చేస్తారమ్మా? ఏమో సార్, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో, ఏం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తున్నారో ఏంటో తెలియదు. కానీ ఒక జిల్లా స్థాయి అధికారి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు 28వ తారీఖు 8వ నెల 2022 6:40కి లెటర్ తయారు చేపించింది. 2వ తారీఖు 8వ నెల 2022 అంటే ఒక 26 డేస్ ముందు డేట్ వేసారు సార్. అంటే ఇతను ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇంత ఫ్రాడ్ అయితే ఇంత అన్యాయం చేస్తే ఇతను సాయిబాబా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ సాయిబాబా గారు. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ టీ సాయిబాబా. ఈ ఎంపీఓ గారు అయితే మొత్తం నన్ను విచారణ చేసింది 27వ తారీఖు 6వ నెల 2022 సార్. విచారణకు పిలిచిండు. నన్ను సంతకం కూడా పెట్టమన్నారు ఫోర్సబుల్గా. బట్ తను ఫ్రాడ్ అని నాకు అనిపించే, నాకు అన్యాయం జరుగుతుందని తెలిసి ఎంపీఓ పద్మ గారు, బి పద్మ. నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఫోటో ఉంది సార్. కానీ తిను ఏం చేసిందంటే ఎంక్వైరీకి ముందే 10వ తారీఖు 6వ నెల 2022 రోజే ముందే ఎంక్వైరీకి ముందే సొంత రిపోర్ట్ సబ్మిట్ చేసింది సార్. 10వ తారీఖు 27వ తారీఖు 6వ నెల రిపోర్ట్ సబ్మిట్ చేసేసి 10వ తారీఖు ముందే రిపోర్ట్ సబ్మిట్ చేసింది సార్. అది కూడా తప్పు రిపోర్టు, 1 సైడ్ రిపోర్టు. ఎంక్వైరీ ముందు చేసిందే కాకుండా నా ఐడెంటిటీని డ్యామేజ్ చేసే విధంగా రిపోర్ట్ సబ్మిట్ చేసింది సార్. అంటే ఒక మహిళ మీ పట్ల అంత వివక్షతో చూపించాల్సినటువంటి అవసరం ఏమన్నా తెలియదు సార్. ఎందుకు అంత వివక్ష చూపించారు, ఎందుకు అసలు ఇతనికి ఎందుకు ఇంతమంది ఇంత ఆఫీసర్స్ ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నా అర్థం కాకనే నేను ఇంత సఫర్ అవుతున్నాను సార్. న్యాయం జరగాల్సిన చోటనే అన్యాయం జరుగుతుంది అనేది నా బాధ సార్. ఇప్పుడు తిను 22వ తారీఖు 7వ నెల 2019 రోజు రవి అనే పర్సన్కి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యిందని తెలిసి 23వ తారీఖు కేసు పెట్టి 15 రోజులు రిమైండ్కి పంపించింది అనే విధంగా రాసింది సార్. ఈ రిపోర్ట్ చదివినా కూడా నా సైడ్ ఒక్క అక్షరం ఉండేది సార్. నేను చెప్పిన ఇప్పుడు తను ఒక ఎంక్వైరీ ఆఫీసర్ కదా సార్, ఇద్దరు వర్షన్స్ చెప్పి తను హైయర్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి రిపోర్టు. కానీ నా సైడ్ ఒక్క అక్షరం ఒక్క పదం కూడా ఉండదు సార్. నేను చెప్పిన వర్షన్ ఓన్లీ వాళ్ళ సైడ్ చెప్పిన రిపోర్ట్ మాత్రమే రాసుకునే సార్. నాది ఒక్కటే ఉండదు. ఆ రిపోర్ట్ కూడా తప్పు రిపోర్ట్ సార్. 22వ తారీఖు వాస్తవానికి జాబ్ వచ్చిన తర్వాత కంప్లైంట్ చేసి రిమాండ్కి పోయిందా లేకపోతే జాబ్ రాకముందుకు పోయిందా? జాబ్ రాకముందే పోయింది. బట్ ఈ రిపోర్ట్ లో ఏముంది, జాబ్ వచ్చిన తర్వాత అది ఎవిడెంట్ కూడా ఉంది సార్. తను షోకాజ్ నోటీస్లోకే ఇచ్చిన రిప్లైలో కూడా నేను చెప్పడం కదా సార్, తను రాసిన దాంట్లోనే ఉంటుంది సార్. 6వ తారీఖు 8వ నెల 2019 నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా మంగపేట కొత్తూరు బీట్లో జాయిన్ అయ్యాను. తనే రాసిన షోకాజ్ నోటీస్ రిప్లై సార్. కానీ ఆమె 6వ తారీఖు 8వ నెల 2019 జాయిన్ అయ్యిండు. కానీ ఈమె ఏం చేసింది, 22వ తారీఖు 7వ నెల 2019 జాయిన్ అయితే ఆ విషయం తెలిసి 23వ తారీఖు నేను కేసు పెట్టిన అనే విధంగా రాసింది సార్. అంటే అంటే నేను తప్పుడు కేసు పెట్టినా, కావాలని దురుద్దేశంతో కేసు పెట్టిన అనే విధంగా నన్ను నా ఐడెంటిటీని డ్యామేజ్ చేసే విధంగా రిపోర్ట్ అయింది. ఇది మొత్తం తప్పు రిపోర్టే సార్. మొత్తం బుక్య రవి అనే పర్సన్ మొత్తానికి అంటే ఒక అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఈ అమ్మాయికి అన్యాయం చేస్తూ ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతుండు, ఈ అమ్మాయికి న్యాయం జరగకుండా చేస్తుండు అని అన్నది ఈమె ప్రధానమైనటువంటి ఆరోపణ. నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన డేట్ 24/10/2021. అవును సార్. ఎవరు? తాతేతండ సర్పంచ్ బుక్య రమేష్ అండ్ బుక్య రవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరెవరు అంటే ఓన్లీ వాళ్ళ అమ్మాయిలు కానీ ఎవరు అన్నారా? ఉన్నారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ మేనత్త కొడుకు, వాళ్ళ మేనత్త అండ్ రమేష్ గారు. అతను నా ఫోన్ నేను ఒక్కదాన్నే ఉన్నాను.
ఎందుకు కొట్టారు? మీరు వాళ్ళ ఇంటి పైకి పోయారా? లేదు, నేను వాళ్ళ ఇంటి వైపుకి వెళ్ళి నేను ఎప్పుడు ఎలాంటి గొడవలు చేయలేదు. నేను కాకపోతే నేను మంచితనంగా అప్రోచ్ అయ్యాను అంతే. ఎందుకంటే మీ అబ్బాయి చీట్ చేశాడు అనే విధంగా అప్రోచ్ అయ్యానే తప్ప నేను ఒక 10 మందిని గుండాలని రావడం, నా ఫ్యామిలీ నుంచి అందరినీ తీసుకుపోయి ఇంటి మీద గొడవ చేసి అలా నేను ఏం చేయలేదు సార్. నేను సింగిల్గా వెళ్ళాను, సింగిల్గా రిక్వెస్టబుల్గా ఉన్నాను అండ్ కామ్గానే ఉన్నాను. నేను ఎలాంటి ఆడవడం, గొడవ పెట్టుకోవడం అలాంటివి నేను ఏం చేయలేదు. కానీ వీళ్ళే కావాలని నా ఫోన్ లాక్కొని అంత ఇబ్బంది పెట్టి కొట్టి తిట్టి ఇదంతా మిస్బిహేవ్ చేస్తే నేను 2020లో 24వ తారీఖు 10వ నెలలో ఇన్సిడెంట్ జరిగితే 21/6/2021 అంటే ఒక 8 months ఎఫ్ఐఆర్ అవ్వడానికి డిలే అయింది సార్. అంటే అక్కడ జక్కుల శంకర్రావు గారు అని కురువి ఎస్ఐ గారు ఉండే సార్. అప్పుడు తనకు కంప్లైంట్ చేస్తే అతను కూడా మేనేజ్ చేసుకొని ఎఫ్ఐఆర్ అవ్వకుండా చేశారు సార్. ఒక 8 months నేను ఏఎస్పీ గారిని అప్రోచ్ అవ్వడం, ట్విట్టర్లో ట్వీట్ చేయడం అదంతా జరిగితే ఏఎస్పీ గారు ఎంక్వైరీ చేసి నా దగ్గర ఎవిడెన్స్ చూసి ఇదంతా చాలా టూ మచ్, ఇది అమ్మాయి దగ్గర క్లియర్ కట్ వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి, ఇమీడియట్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయండి అంటే అప్పుడు ఆ 5 members మీద ఎఫ్ఐఆర్ అయింది సార్. ఈ 5 members మీద అంటే ఒక 8 months జక్కుల శంకర్రావు గారు ఎస్ఐ గారు ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదు? ఒక డిపిఓ గారు క్రిమినల్ కేసు 2 క్రిమినల్ కేసు ఉన్న పర్సన్ యాంటీ ఇన్సిడెంట్స్ అండ్ పోలీస్ ఎంక్వైరీలో క్లీన్ చెక్ రాని పర్సన్ ఎందుకు ఉంచుకుంటున్నారు ఉద్యోగంలో? ఇమీడియట్గా తీసేయాలి. అందరికి ఒక రూల్, ఇతనికి ఒకటి సపరేట్ రూల్స్ అయితే లేవు కదా సార్. అంటే ఇప్పుడు మెయిన్గా మీకు కావాల్సింది ఏంది దీని ద్వారా? నాది ఒకటే ఉద్దేశం సార్. ఏంటి అంటే ఇతని వల్ల నాకు జరిగిన నష్టం కంటే ఎక్కువ న్యాయం కోసం ఒక ఆడపిల్ల బయటికి వచ్చి ఫైట్ చేయడం వల్ల జరిగిన నష్టమే ఎక్కువ ఉంది సార్. సఫర్ అయ్యి, స్ట్రగుల్ అయ్యి, ఇబ్బందులు పడి న్యాయం జరగక ఒక 5 సంవత్సరాల నుండి రోడ్ల మీద ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడిందే చాలా ఎక్కువ ఉంది. అండ్ అది ఒక అక్యూజ్డ్కి సపోర్ట్ చేస్తే ఇంతమంది అధికారులు ఉండడం చాలా దారుణమైన విషయం, చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులై ఉండి, ప్రజాసేవకులై ఉండి న్యాయం క్రైమ్స్ జరగకుండా తగ్గించే ప్రయత్నం చేయాల్సిన అధికారులే క్రైమ్ చేసిన పర్సన్ని ఎంకరేజ్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, న్యాయం జరగాల్సిన పర్సన్కి అన్యాయం చేస్తూ వస్తున్నారు. అసలు ఇది చాలా ఘోరమైన విషయం. అదే నాది మెయిన్. నేను ఒక ఆడపిల్లని ఇంత బయటకు వచ్చి ఇంత స్ట్రగుల్ అవుతూ ఫైట్ చేస్తూనే నాకు ఇంత న్యాయం జరగట్లేదు సార్. ఒక స్టేట్ లెవెల్, సీఎం హై లెవెల్ వరకు వెళ్ళి, కమిషనరేట్ వరకు వెళ్ళి, కలెక్టరేట్ వరకు వెళ్ళి, ఒక జిల్లా స్థాయి అధికారుల వరకు వెళ్ళి, ఇంత పెద్ద ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడే నాకు న్యాయం జరుగుతుంది. అట్లాంటప్పుడు ఇంకా సాధారణ ప్రజలకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఒక కింది స్థాయి ఆఫీసర్స్ని దగ్గర ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఒక జిల్లా స్థాయి ఒక స్టేట్ని పరిపాలించే సీఎం లెవెల్ వరకు వెళ్ళినా కూడా నాకు జరగని న్యాయం ఇంకెలా సాధారణ ప్రజలకి ఎలా జరుగుతుంది? నాలాగా ఇంకొకరికి అన్యాయం జరగకూడదు. ఈ ఆఫీసర్స్ అనేవాళ్ళు నిజాయితీగా ఉండి క్రైమ్ని ఇంక్రీజ్ అవ్వకుండా తగ్గించే ప్రయత్నం చేయాలి. అండ్ ఈ ఆఫీసర్స్ గారిని ఇప్పుడు నేను సీఎం గారికి కంప్లైంట్ ఇచ్చాను కదా సార్, కనీసం ఒక రివ్యూ అయినా చేసి దీని మీద ఏం జరిగింది అనేది అయినా పట్టించుకోవాలి కదా సార్. అంటే ముఖ్యంగా అంటే మీరు చెప్పినటువంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే నిజంగా ప్రభుత్వం మీ పట్ల మంచిగా వ్యవహరించేది ఉండే, అంటే మీ బాధ వినేది ఉండే. గతంలో కూడా అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు సీఎం గారికి అర్జీ పెట్టుకున్నారు, ఇది నా సమస్య అంటే ఈమెకు రెస్పాన్స్ వచ్చింది. బట్ అధికారుల దుర్వినియోగం వల్ల, అధికారులు తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఈమెకు సరైన న్యాయం జరగలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాపాలనలో ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ అర్జీలు పెట్టుకోవచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు అని చెప్పినటువంటి కార్యక్రమం అయితే చూసినాం. మీరు కూడా పోయారు, మీకు ఇంకా న్యాయం జరగలే, రెస్పాన్స్ రాలేదు. అవును సార్, సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే నాకు న్యాయం జరగలే, సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నాకు అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతోనే నేను కూడా రేవంత్ రెడ్డి గారికే సపోర్ట్ చేశాను సార్. నేను ఎలక్షన్ టైంలో కూడా రేవంత్ రెడ్డి గారే గెలవాలనుకున్నాను, ఎందుకంటే అతను వస్తే కొంచెం మార్పు జరుగుతుందేమో అనుకున్నాను అండ్ కోరుకున్నాను సార్. రేవంత్ రెడ్డి ఇంతవరకు అయితే నాకు ఎలాంటి మార్పు జరిగినట్టు నాకు నా విషయంలోనే ఎలాంటి రెస్పాన్స్ లేదు కదా సార్. నేను చూసిన లైవ్గా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అయితే నేను 29వ తారీఖు 12వ నెల 2023 అంటే ప్రజావాణి స్టార్ట్ అయిన వెంటనే నేను ఇచ్చాను సార్. ఒక విత్ ఇన్ 15-20 డేస్లో 1 monthలోనే ప్రజావాణికి ఇచ్చాను సార్. ఇప్పటికి కనీసం న్యాయం దేవుడు ఎరుగు సార్, కనీసం అట్లీస్ట్ స్పందన కూడా లేదు సార్. అట్లీస్ట్ దయచేసి అధికారులారా స్పందించండి. ఇటువంటి వాళ్లకు న్యాయం కావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకు అంటే దాదాపు 3 సంవత్సరాలు అవుతుందామో 3-4 సంవత్సరాలు అవుతుందా, మీరు 5 years అవుతుంది, 5 years నుంచి తిరుగుతూ ఉన్నది. సో ఈమెకు న్యాయం కావాల్సింది ఏంటి అని అంటే ఈమెను మోసం చేసి ఒక ఆఫీసర్ స్థాయిలో ఒక వ్యక్తి కేసు అయి ఉండి, ఎఫ్ఐఆర్ అయి ఉండి కూడా ఇలా ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు.
ఈమెను ప్రేమించి ఈమెను ఇబ్బంది పెట్టి ఈమెను మోసం చేసి వాళ్ళ ఉద్యోగం వచ్చింది నేను ఉన్నత స్థాయికి పోతా ఉన్నా అని చెప్పేసి ఒక ఆడబిడ్డను గాలికి వదిలేసేటటువంటి ప్రయత్నం చేసిండు. సో తనకు న్యాయం జరగాలి, తన పైన ఎఫ్ఐఆర్ అయింది, తను రిమాండ్ అయినటువంటి వ్యక్తికి క్లీన్ చిట్ లేకుండా మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఎట్లా కొనసాగించుకుంటారు, వెంటనే టర్మినేట్ చేయాలి అని చెప్పేసి తను పోరాడుతూ ఉంది. ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పేసి తన వల్ల మన కేఆర్ స్టూడియోకి రావడం జరిగింది. అండ్ తప్పు చేసిన ఎంపీఓ అండ్ డిపిఓ గారి గురించి కూడా సార్, అమ్మా తప్పు చేసిన ఎంపీఓ అండ్ డిపిఓ గారిని ఐడెంటిటీని డ్యామేజ్ చేసే విధంగా రిపోర్ట్ ఇచ్చారని. ఎంపీఓ గారి పేరేంది? పద్మ సార్, బి పద్మ. ఆయన పేరేంది? సాయిబాబా. మళ్ళీ తర్వాత మీకు ఫారెస్ట్ దానికి సంబంధించిన క్లర్క్ అండ్ సూపరింటెండెంట్ గారు, క్లర్క్ మంజుల మేడం, మంజుల వినండి. అండ్ సూపరింటెండెంట్ గారు ఎండి సజుద్దీన్ అని ఉంది సార్ తన పేరు, ముస్లిం ఆ పర్సన్. వీళ్ళిద్దరూ డిఎఫ్ఓలు చేంజ్ అయినప్పుడల్లా ప్రతి ఒక్క డిఎఫ్ఓకి ఏదో ఒక మ్యానిపులేట్ చేస్తున్నారు, ఏంటో నాకు తెలియదు సార్. కాకపోతే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే క్లర్క్ గారు సిసిఎఫ్ గారికి టర్మినేషన్ కోసం లెటర్ పెట్టినా అని నాకు అబద్ధపు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక కొన్ని నెలలు తప్పుడు ఇన్ఫర్మేషన్లోనే నన్ను మ్యానిపులేట్ చేసింది సార్. తర్వాత ఒకసారి ఆ లెటర్ చూపించండి, సిసిఎఫ్ గారికి పెట్టిన లెటర్ చూపించండి అంటే అప్పుడు తను లెటర్ చూపించినప్పుడు అసలు అందులో టర్మినేషన్ వర్డే లేదు సార్. అయినా కూడా ఆ లెటర్ చూపించుకుంటూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసింది సార్. నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి తనవి. అంటే వీళ్ళు ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు? ఒక అధికారులు అండి, ఒక క్రిమినల్ కేసు ఉన్న పర్సన్. ఇప్పుడు తను క్రైమ్ చేశాడా చేయలేదా అనేది చట్టంలో ప్రూవ్ అవుతుంది సార్. కానీ వన్స్ కేసు అయ్యి రిమాండ్ అయిన పర్సన్ని అసలు ఉద్యోగం ఉంచుకోవడానికి అర్హత లేని పర్సన్ తీసేయకుండా ఇంతమంది అధికారులు ఎందుకు ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సహకరిస్తున్నారు? అండ్ రమేష్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొడితే ఎందుకు ఎఫ్ఐఆర్ అవ్వకుండా చేసుకున్నారు? ఇప్పుడు ఒక 8 months తర్వాత అయింది సార్. రిమాండ్ అవ్వలేదు, బట్ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఆ ఎఫ్ఐఆర్ 8 months తర్వాత చేశారు. అది కూడా అంటే అటెంప్ట్ టు మర్డరే చేసేసాను నేను. ఆ విధంగా రాశాను. వాళ్ళు ఎందుకు ఆ సెక్షన్ యాడ్ చేయలేదో నాకు తెలీదు. ఎఫ్ఐఆర్ చేసి అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చారు, కోర్టులో ఉంది, రన్ అవుతుంది సార్. బట్ అది అవ్వడానికి కూడా నాకు ఒక 8 months టైం పట్టింది. అంటే అంత సఫర్ ఎందుకు అవ్వాలి? ఇప్పుడు ఈ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తి బుక్య రవి. ఆ బుక్య రవి ఇప్పుడు కోర్టుకు వస్తుండా? కోర్టుకు హాజరవుతాడా? అవ్వట్లేదు సార్. ఒక 2 years నుండి 2.5 years నుండి అతను కోర్టుకే రావట్లేదు, కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు సార్. ఒక్కసారి జడ్జి గారు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు సార్. అతను 2 years నుండి కోర్టుకు రాకపోవడం వల్ల నాన్ బెయిలబుల్ వారెంట్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. అది కూడా ఒక 2 years నేను చూశాను. అతను కోర్టుకు రావట్లేదని జడ్జి గారి దృష్టికి తీసుకెళ్తే అప్పుడు జడ్జి గారు చూసి బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. అప్పుడు ఒక్కసారి వచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పటికి 3-4 months అవుతుంది. నేను కలవలేదు సార్ అతన్ని. నేను ఆ పర్సన్ అంటే ఈకోట్ యాప్లో కోర్టు స్టేటస్లో నేను చూశాను సార్. అసలు జడ్జి గారికి నేను 2 years నుండి రావట్లేదని జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి జడ్జి గారిని కలిస్తే తను ఏమన్నారంటే ఇంకా ట్రయల్ రాలేదమ్మా, ఇంకా టూ స్టేజెస్ ఉంది, మీ ట్రయల్కి వచ్చినప్పుడు మీకు నోటీస్ ఇస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి, అప్పుడు మీరు ఎవిడెన్స్ తీసుకొని రండి, మీరు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. మీ తరఫు నుంచి వకీలు ఉన్నారా? అంటే మన గవర్నమెంట్ లాయర్ పీపీ గారు ఉన్నారు. తన లాయర్ని పెట్టుకున్నారు. ఎల్ సిద్ధు నాయక్ అని వాళ్ళ కమ్యూనిటీ పర్సన్ పెట్టుకున్నారు. ఇప్పుడు అంటే ఇంతగానం పోరాటం చేస్తా ఉన్నాం, ఇంత ఇన్ఫర్మేషన్ అంతా సేకరించినావు కదమ్మా. ఇప్పుడు ఫైనల్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది తను పెళ్లి చేసుకోవాలని కూడా మీరు అనుకోవట్లేదు. ఇప్పుడు తను జస్ట్ టర్మినేట్ కావాలి జాబ్లో నుండి, అంతేనా? పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవట్లేదని ఏం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు తనే వచ్చి సారీ మమత నేను అంత తప్పు చేసిన అలా చాలాసార్లు నాకు రియలైజ్ అయితే అతను నాకు చాలాసార్లు ఫోన్ చేశాడు సార్. ఇవన్నీ తను చేసిన కాల్ లిస్ట్, ఇది ఎఫ్ఐఆర్ రిమాండ్ అయిన తర్వాతనే చేసిన ఫోన్ లిస్ట్ ఇదంతా, ఇది కూడా అది గతంలో జరిగింది కదా. గతంలో కదా సార్, రీసెంట్గానే 20 నిమిషాలు కూడా మాట్లాడారా మీతో? 22 సార్, ఒక్కొక్కటి 30 minutes. ఇవన్నీ ఏం మాట్లాడేది మీకు ఫోన్ చేసి? నాకు తప్పైంది, కాలు మొక్కితే దండం పెడతా, ఇంత ముందు లానే ఉంటా, మంచిగా ఉంటా అని చెప్పింది సార్. బట్ 30 minutes అన్నీ 30 minutes 24 minutes అన్నీ 8 minutes
అప్పుడు నేను ఇంత క్రూయాలిటీ పర్సన్ ఇంత చీటెడ్ అని అప్పుడు ఇంకా నేను ఇంకా మొత్తం కంప్లీట్ ఫైనల్ స్టేజ్కి రాలేదు సార్. ఇప్పుడు ఇప్పుడు 21లో కాల్ చేశారు. ఇప్పుడు మీరు ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు ఇతను మొత్తం చీటెడ్ పర్సన్ అని కంప్లీట్గా ప్రూవ్ అయింది. నాకు తెలిసింది ఇన్ని రోజులు తను చాలా తీయగా మాట్లాడుతూ చాలా మంచిగా మాట్లాడుతూ మధ్య కాలంలో ఏం మాట్లాడలేదు. ఈ మధ్యలో అయితే మాట్లాడలేదు సార్. ఇంతకు 21లో నవంబర్లో ఆగస్ట్లో కాల్ చేశారు, ఇవన్నీ మెసేజెస్ చేశారు. నాకు మంచిగా ఉంటా, ఈ మార్చ్ మంత్ అయిపోయాక ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం అనే విధంగా రిక్వెస్ట్. ఒకసారి ఇస్తారా? ఇస్తాను సార్. అవి ఇవ్వండి, మెసేజ్లు ఇవ్వండి ఒకసారి. మెసేజ్ చేసినాయి మీరే మీ చార్ట్ స్క్రీన్ షాట్ తీసిరా? తను నాకు పంపించిన మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ తీసాను. రవిరాజ్ బుక్యానా? ఓకే. రవిరాజా రవి ఆయన పేరు? యాక్చువల్లీ రవి సార్, బట్ రవిరాజ్ అనే పేరు మాత్రం ఇక తను పర్సనల్గా పెట్టుకున్నారు. అది మీరు అట్లే ఫీడ్ చేసుకున్నారా? ఈ మార్చి మంత్ అయిపోయేంత వరకు నన్ను డిస్టర్బ్ చేయకు, ఇబ్బంది పెట్టకు ప్లీజ్. ఈ మంత్ అయిపోయాక ఏదో ఒకటి క్లారిటీ ఇస్తా అంటే ఏదో ఒకటి క్లారిటీ ఇస్తా అంటే ఏమో సార్, అది నాకు అర్థం కాలేదు. అన్నిట్లో ఉంటుంది తను ఏం మిస్టేక్ చేయనప్పుడు, తనది ఏం మిస్టేక్ లేనప్పుడు ఇన్ని ఫోన్లు ఇన్ని మెసేజ్ అయితే చేయరు కదా సార్. ఒక 1 వీక్ ఆగు, నేను ప్రాబ్లమ్ క్లియర్ చేసుకుంటా, క్లారిటీ ఇస్తా అనే విధంగా తను చెప్పుడు. ఫోన్లు చేసి కూడా నాకు తప్పైంది, కాలు మొక్కితే దండం పెడతా, ఇంత ముందులానే ఉంటా, మంచిగా ఉంటా అని చెప్పింది సార్. బట్ మళ్ళీ అదంతా టెంపరవరీ. కాలు మొక్తా అని అన్నాడు సార్, అదంతా టెంపరవరీ. ఉన్నాయి సార్, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. అంటే కాల్ రికార్డింగ్స్ మీరు కావాలని చేశారా లేకపోతే? లేదు యాక్చువల్లీ నేను నిజంగా చేసేదాన్ని అయితే కేసు కాకముందు నుండి నాకు పరిచయం ఉన్నప్పటి నుండి నేను ఎవిడెన్స్ పెట్టుకునేదాన్ని సార్. ఇవన్నీ కేసు అయిన తర్వాత ఉన్న ఎవిడెన్సే. అవి కూడా ఎందుకు పెట్టుకున్నా అంటే నన్ను అందరూ చట్టాన్ని అప్రోచ్ అవ్వాలన్నా ఎవరికైనా నేను చెప్పాలంటే ఏమి ఎవిడెన్స్ ఉన్నాయని అడగడం వల్ల, అలాంటివి ఫేస్ చేయడం వల్ల నేను ఇప్పుడు ఇతను ఇంత చీటర్ కాబట్టి ఒకసారి ఉండాలి అన్న ఉద్దేశంతో నేను పెట్టినా. ఎప్పటికప్పుడు క్లైమ్ చేసుకుంటున్నారు. అది ఇప్పుడు అప్పుడైతే నేను అంత నమ్మకం లేని పర్సన్ నేను పెళ్లి చేసుకోవాలనుకోను కదా సార్. నేను చాలా నమ్మినా, కాకపోతే తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు. ఎన్ని ఇయర్స్ లవ్ అమ్మ మీరు? 8 years. 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు ఒక వ్యక్తిని ప్రేమించిన తర్వాత, ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత చాలా అంశాలు మీ మధ్యలో జరిగి ఉంటాయి, వచ్చుంటాయి. సో దాని తర్వాత ఈ నిర్ణయానికి తను తీసుకున్నాడు అని అంటే నీ సైడ్ ఏం ప్రాబ్లం ఉండదా? నా సైడ్ అయితే ఇలాంటి ప్రాబ్లం లేదు సార్. ఏ ప్రాబ్లం లేదు. నేను ఒకరి మీద ఆరోపణ చేస్తున్నా అంటే నిజాయితీ ఉండాలి. ఒకరు బయటకు వచ్చి ఫైట్ చేస్తే నేను ఇన్ని 5 years నుండి ఫైట్ చేయకపోయాను సార్. నా దగ్గర మిస్టేక్ ఉండి, నా దగ్గర నీతి నిజాయితీ లేకుంటే నేను ఒక 5 years నుండి ఒక ఆడపిల్లని ఇన్ని చోట్లకి వెళ్ళి ఇంత ఫైట్ చేసేదానికి కాదు సార్. మరి తను అంత ఈజీగా అంటే 8 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయిని అంత ఈజీగా తను ఎందుకు అవాయిడ్ చేసిన అనుకుంటున్నారు? నాకు పర్టికులర్ రీజన్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని దూరం పెడుతున్నాడు అంటే అది ఇద్దరు ఫ్రెండ్స్ అయినా సరే, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే, లేకపోతే భార్య భర్తలు అయినా సరే, అయితే మన మిస్టేక్ అని ఉండాలి, వాళ్ళ మిస్టేక్ అయినా. నాకు తెలిసి అతనిదే ఖచ్చితంగా 100% మిస్టేక్. ఎందుకు అతను ఏం మిస్టేక్ సార్, నన్ను మోసం చేసిందే కాకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా జాయిన్ అయిన తర్వాత మంగపేటలో అదే డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్తో తిరిగింది సార్. అమ్మాయితో నేను 2 కేసులు పెట్టి ఫైట్ చేస్తా అంటే, చట్ట పరిధిలో ఫైట్ చేస్తా అంటే, ఆల్రెడీ ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి, ఒక ఆడపిల్ల జీవితంతో మనసుతో ఆడుకొని, ఒక ఆడపిల్ల లైఫ్ స్పాయిల్ చేసి, ఇతను నా గురించి అట్లీస్ట్ నా గురించి ఆలోచించకుండా తన మీద ఉన్న 2 కేసుల గురించి అయినా ఆలోచించుకొని సైలెంట్గా అయినా ఉంటారు. కానీ అతను ఇన్ని కేసులు అయ్యి ఒక ఆడపిల్ల లైఫ్ స్పాయిల్ అయినాక కూడా అదే మంగపేటలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్తో తిరిగాడు సార్ తను. ఆ విషయం నాకు తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేశాను. ఆ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా నేను మంగపేట పిఎస్లో పిటిషన్ ఇచ్చాను, ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశాను. చూశాను సార్, చూశాను. అంటే వాళ్ళిద్దరు లవ్ మళ్ళీ ఇప్పుడు లవ్ చేస్తున్నాను తిరిగారు అని మొత్తం అంటే ఏదో ఒక సంబంధం ఉంటుంది. ఇప్పుడు క్యాజువల్ ఇప్పుడు అక్కడ చాలా మంది ఆఫీసర్స్ ఉన్నాయి సార్. నా దగ్గర కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి తన దగ్గర. ఇప్పుడు తను ఏం మిస్టేక్ లేని ఆరోపణలు ఉంటేనే రావు కదా సార్. ఇప్పుడు అక్కడ ఎంతోమంది ఆఫీసర్స్ ఉన్నారు, బీట్ ఆఫీసర్స్ ఉన్నారు, సెక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆ రేంజ్లో బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్ మీద ఎవరి మీద రాని రూమర్స్ వీళ్ళిద్దరి మీదనే ఎందుకు వస్తాయి సార్? అంటే అవి బ్యాడ్ రూమర్స్ అయితేనే కదా సార్ బయటికి వచ్చేటి, నా వరకు వచ్చేటి. నార్మల్ అయితే ఎందుకు వస్తాయి సార్? అంటే వీళ్ళిద్దరూ క్లోజ్గా తిరిగారు, కలిసి ఉన్నారు, కలిసి అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం ఆమె టైంపాస్ అనేది అయితే తెలుసు సార్. ఆమె టైంపాస్ అంటే ఈయన కూడా అంటే నాకు తెలిసి ఇతను సింపతి పర్పస్లో ఆమెతో ఉండదేమో నాకు తెలియదు, కానీ ఇతను టైంపాస్గా తిరుగుదాం కొన్ని రోజులు అన్నట్టు ఇతను ఉన్నాడు. నేను ఆమెతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఉంది సార్, ఒకసారి కావాలంటే మీరు వినండి. ఏమని మాట్లాడారు ఆమెతో? అంటే నువ్వు ఎందుకు అతనితో తిరుగుతున్నా, నేను ఒక ఆడపిల్ల అక్కడ మంగపేట. ఒక్క నిమిషం సార్, ప్లే చేస్తాను.
ఒక్కరు చెప్పలేదు, చాలా మంది చెప్పారు. అండ్ నేను వాళ్ళు చెప్పింది ఒకటే నమ్మకుంటే నేను అక్కడ ఎంక్వైరీ కూడా చేసుకున్నాను. అండ్ మీరు మాట్లాడుతుంది మీరే, నేనే వర్క్ చేసే ప్లేసెస్ కి కూడా వచ్చాను నేను. కొత్తూరు బీట్ అండ్ కౌంట్పల్లి బీట్ 2 బీట్లకి నేను వచ్చిన, పర్సనల్ గా వచ్చి మరి నేను ఎంక్వైరీ చేశాను. ఎందుకంటే ఒకరు చెప్పిందే నమ్మొద్దు అని. పక్క బీట్లో కాబట్టి మేము కలిసి వెళ్ళినాం. ప్రతిరోజు నీకేం పని? నాకు ఆల్రెడీ నీకు అతనికి నాకు డిస్కషన్ జరుగుతుందని తెలుసు కదా, నువ్వు ప్రతిరోజు మనతో తిరగాల్సిన పని ఏంటి నీకు? ప్రతిరోజు ఫోన్ మాట్లాడాల్సిన పని ఏంటి? వాట్సాప్ లో ప్రతిరోజు నైట్ 2-3 వరకు చాటింగ్ చేయాల్సిన పని ఏంటి? ప్రతిరోజు వీడియో కాల్స్ మాట్లాడడం పని ఏంటి? 2-3 వరకు నేనెందుకు చేసిన? నాకు తెలుసు, నా దగ్గర నేనేం లేని, నేనేం మాట్లాడట్లేదు, నాకు అన్ని తెలుసు. పని అయిపోయినాక పని కానించుకొని వచ్చామంటే దానికి అర్థం ఏంటి? పని అయిపోయినాక పని కానించుకొని వచ్చామంటే దానికి అర్థం ఏంటి? పని అయిపోయినాక పని కానించుకోండి, నాకు అర్థం కాలేదు. పని అయిపోయినాక పని కానించుకొని వచ్చామంటే అర్థం ఏంటి? తెలియదు నాకు అసలు. అది రవితో ఇప్పుడు నువ్వు తిరిగింది నువ్వు, చేసింది నువ్వు, నీకు తెలియకుండా ఎందుకుంటది? ఇప్పుడు నీ కారణంగా నేను ఇంత సఫర్ అవుతున్నా, దానికి సొల్యూషన్ నువ్వేమంటావు? నా కారణంగా అవును, నువ్వెందుకు అయిందంటరా? నా రవితో నువ్వెందుకు తిరుగుతావు చెప్పు? ఆల్రెడీ మాకు డిస్కషన్ టైం పాస్ చెప్పు. రోజు బండ్ల మీద నీకేం పని? చాలా మంది ఉన్నారు పక్క బిట్లు, ఎవరు తిరిగింది నువ్వు ఒక్కదాని మీద? అక్కడ పద్మ గాని ఇంకా చాలా మంది ఫీమేల్ ఉన్నారు, వాళ్ళ నేమ్స్ అన్ని నాకు తెలియదు. ఇప్పుడు పద్మావులు రవీందర్ తిరుగుతారు, ఇప్పుడు వాళ్ళ మీద ఒక అన్న చెల్లెల టైప్, వాళ్ళ మీద రూమర్స్ అన్న చెల్లెల టైప్ వాళ్ళు, వాళ్ళ మీద ఎలాంటి రూమర్స్ లేవు. వాళ్ళు ఒక బ్రదర్ అండ్ సిస్టర్స్, వాళ్ళ మీద మనం గణేష్ తిరుగుతారు, వాళ్ళని కూడా అంటామా? నాకు శాలిని తెలియదు, గణేష్ తెలియదు, చాలా మంది అమ్మాయిలు తెలుసు, అబ్బాయిలు తెలుసు, వాళ్ళ పేర్లు తెలియదు. నాకు ఒక పద్మ తెలుసు, రవీందర్ తెలుసు. నువ్వు రవితోనే ఏం అవసరం అని తిరుగుతావు? నీకెందుకు అతనితో నువ్వు రోజు తిరగడం? ఆల్రెడీ తెలుసు కదా నేను వస్తున్నా అని, రోజు లైవ్ గా చూస్తున్నా కదా. ఒక అమ్మాయి వరంగల్ నుండి ఏటూరు నగరం మంగపేట ఫారెస్ట్ ఆఫీస్ కి రావాలి అంటే తిండి లేకుండా, వాటర్ లేకుండా, షెల్టర్ లేకుండా, అట్లీస్ట్ నేను వాష్రూమ్ వెళ్ళడానికి వాష్రూమ్ కూడా నాకు నేను వాటర్ తాగకుండా అక్కడికి అంత దూరం అన్ని అవర్స్ జర్నీ చేసుకుంటూ వచ్చి డే అండ్ నైట్ అక్కడ నేను పని లేకుండా అనుకున్నావా? నాకెంతో పెయిన్ ఉంటేనే కదా నేను ఉండేది, అంత సఫర్ అవ్వకుండా నాకేం అవసరం? నీ పెయిన్ అర్థం చేసుకోమని అతను ఆయనకి లంచ్ బాక్స్ ఎందుకు ఇచ్చినావు? సారీ కూడా చెప్పలేదు. ఎందుకు ఇచ్చినావు చెప్పలేదు. ఇప్పుడు మాకు మా హస్బెండ్ కి చాలా గొడవలు అవుతున్నాయి, ఆయన వస్తే ఇప్పుడు మాకు మా హస్బెండ్ కి చాలా గొడవలు అవుతున్నాయి. వాళ్ళ సార్తో కాల్ చేయించింది సార్. యాక్చువల్గా ఈ విషయం అంతా తెలిసిన తర్వాత ఇమీడియట్గా అబ్స్కాండ్ అయ్యి, అంటే ఆఫీస్లో పర్మిషన్ తీసుకోలేదు, లీవ్ పెట్టలేదు, పారిపోయి అడవుడిగా వేరే ఒక అతన్ని ములుగు డిస్ట్రిక్ట్ పర్సన్ని పెళ్లి చేసుకుంది సార్ ఈమె. ఆ విషయం తెలిసి వాళ్ళ హస్బెండ్కి ఆమెకు కూడా గొడవలు అవుతున్నాయి. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు, వాళ్ళ హస్బెండ్కి ఎట్లా తెలుస్తుంది సార్? అంటే ఇతను చీటర్గా ఉంది, ఇతను మోసగాడుగా ఉంది, ఇతను ఏం తిరిగింది, వాళ్ళ హస్బెండ్ ఎందుకు గొడవ అవుతుంది సార్? సో ఓకే, అంటే మీరు అక్కడికి వెళ్ళి అదంతా నజర్ వేయాల్సిన అవసరం, చూడాల్సిన అవసరం ఏముండే మీకు? యాక్చువల్లీ అసలు నేను ఉండేది హన్మకొండలో ఉంటాను సార్. అది ఎక్కడో 8 hours మంగపేట, ఒక 3-4 hours పడుతుంది, ఫారెస్ట్ ఏరియా. నేను అక్కడ స్టే చేయలేదు, నాకు తెలియదు. అక్కడ నుండి నాకు ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప నేను అక్కడ మీరు ఆడియోలో మాట్లాడారు, నేను అక్కడికి వచ్చి ఉన్నా నేను అని. అక్కడ ఎప్పుడు ఇతని టర్మినేషన్ గురించి ఒక 2-3 times వెళ్ళాను, అక్కడ 2 times మీడియాని కూడా కన్సల్ట్ అయ్యాను తప్ప నేను ఉండలేదు సార్. ఇప్పుడు ఆయన టర్మినేషన్ ఇంపార్టెంట్ మీకు, అంతే కదా? అతను టర్మినేషన్ ఎవరితో తిరిగితే ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఆల్రెడీ చట్టాన్ని కన్సల్ట్ అయ్యాను సార్. కోర్టు పరిధిలో ఉంది, కోర్టు పెళ్లి చేసుకోమంటుందా, వద్దంటదా, శిక్షిస్తుందా, ఏమవుతుందా, అది సెకండరీ సార్. ఇప్పుడు నేను వేరేటని పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని అయితే 5 years నుండి ఫైట్ చేసేదాన్ని కాదు. నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఇప్పుడు కాదు మమత. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు తనే ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉంది, బహుశా ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత తనే రియలైజ్ అయ్యాడు, మమత ఇక నేను చేసింది ఏదో చేసినా, నేను నా వల్ల తప్పు జరిగిపోయింది,
నేను క్షమాపణ చెప్తున్నా, మనం పెళ్లి చేసుకుందామంటే నువ్వు రెడీ ఉన్నావు. ఇంతకుముందు చాలాసార్లు ఇదే విధంగా కాల్ చేశాడు, మెసేజ్ చేస్తాడు. ఇప్పుడు చెప్తాడమ్మా, ఇప్పుడు చెప్తాడు, పెళ్లి వరకు కూడా ఈ విషయాన్ని నాకు తెలిసి అతను ఇంకా ముందు కూడా మోసమే చేస్తాడు సార్. నేనేమనుకున్నాను, సరే పెళ్లి చేసుకుంటా అని ఒకవేళ నమ్మిస్తే అది సెకండరీ సార్. బట్ ఇప్పుడు ఆల్రెడీ చట్ట పరిధిలో ఉంది, నేను ఫైట్ చేస్తున్నా, నాకు అన్యాయం జరిగిందని నా తీర్పు వచ్చే వరకైనా ఇతను వెయిట్ చేయాలి కదా సార్. కేసు కాంప్రమైజ్ కమ్మంటాడు, ఇంకేముంటుంది? కేసు ఎందుకు కాంప్రమైజ్ అయితే సార్? దేనికోసం పెళ్లి చేసుకుంటా అంటుండో, ఇక భర్త మీద నువ్వేం పోరాడతావు పెళ్లి చేసుకున్న తర్వాత? ఇప్పుడు పెళ్లి చేసుకుని 5 years నుండి అతను రియల్గా పెళ్లి చేసుకునే పర్సన్ అయితే 5 years అయితే నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడు కదా సార్, ఇంత స్ట్రగుల్ చేయడు కదా, ఇన్ని చోట్ల నన్ను తిప్పించాడు కదా, ఇంత నరకం పెట్టాడు కదా. అతను మంచి పర్సన్ అయితే, రియల్గా పెళ్లి చేసుకునే పర్సన్ అయితే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడు కదా సార్. ఒక 1 2 months పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదా అంటారా? అంతా అన్ని బ్రోకర్ మాటలు, అంతా అందితే జుట్టు, అందకుంటే కాళ్ళ టైప్ అంతే సార్. ఒక ఎథిక్స్, వాల్యూస్, రెస్పాన్సిబిలిటీస్ ఏది 29-30 ఉంటుంది సార్. 29-30 ఉంటుంది. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? పెళ్ళి అనేది ఒక్కటే పెట్టుకుంటే నేను ఇంత ఫైట్ చేసేదాన్ని కాదు సార్. బయటకు వచ్చి తన పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, నీకు న్యాయం జరగాలని నాకు చేసిన అన్యాయానికి, నాకు జరిగిన అన్యాయానికి అంత చీట్ చేసి అంత మోసం చేయాల్సిన పని లేదు. అసలు నేను ఎవరు ముక్కుముఖం తెలియని అమ్మాయిని కాదు సార్. ఇప్పుడు రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా అన్నోన్ పర్సన్ రేప్ చేసి అనుకోండి సార్, చంపేశారు అనుకోండి, వాళ్ళ మధ్యలో ఎలాంటి ఎమోషనల్ కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి అతన్ని శిక్షించాలి, ఇమీడియట్ ఉరిశిక్ష చేయాలి, అతని పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది క్రియేట్ చేసి, అంటే మనిషికి ఇంకా అతన్నైనా ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే మనం అనం సార్ రేప్ చేసిన పర్సన్, కానీ ఇతను అంటే నమ్మించి అంటే ఇంకా వేరే పెళ్లి చేసుకోకుండా మొత్తం కంప్లీట్ ఇంకా అతను ఒకవేళ అక్కడ అంత చీట్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఒక ఆడపిల్ల మనసుతోనే జీవితంతో ఆడుకోవాల్సిన అంత చిల్లరగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు కదా సార్. ఎంత చీటర్ అయితే ఇంత దారుణంగా చేస్తాడు ఇతను. అంటే రేపిస్ట్ల కంటే డేంజరస్ పర్సన్ ఇతను. రేపిస్ట్ల కంటే డేంజరస్ పర్సన్ ఇతను. ఎందుకంటే అతనన్న రోడ్ల మీద పోయి ఎవరో అన్నోన్ పర్సన్ రేప్ చేసి మర్డర్ చేస్తారు. అక్కడ ఎలాంటి మోరల్ కమ్యూనికేషన్, ఎథిక్స్ ఏం ఉండేవి కాబట్టి వాడిని చంపేయాలనే ఒక కసి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఫీలింగ్స్తో ఆడుకొని అంటే అటు చేసింది కాదని అనిపించట్లే కదా. 8 సంవత్సరాల నుంచి లాంగ్ రిలేషన్షిప్లో ఉండి వాంటెడ్లీ ఖచ్చితంగా చేశారు సార్. వాంటెడ్లీ కాకుంటే ఇతను కనీసం నన్ను నా లైఫ్ గురించి అతనికి నిజంగానే ప్రేమ ఉండి మంచోడైతే ముందే అనుకున్నాంటారా మీరు? అంటే నేను మమతను 8 సంవత్సరాల దాకా ప్రేమించి దాని తర్వాత వదిలేస్తా అని అట్లానే ఏం లేదు సార్. అతను ఎట్లా అనుకున్నాను నేను అట్లానని చెప్పట్లేదు. నిజంగా ఇతను మంచోడైతే, ఇతను రియాలిటీ పర్సన్ అయితే ఇబ్బంది పెట్టాడు, నన్ను సఫర్ చేయడు. ఇప్పుడు నువ్వు ఫైనల్ ఏం చెప్తున్నావు అమ్మా? ఇప్పుడు నీకు ఎలాంటి న్యాయం కావాలని అధికారులు వచ్చి కోరుకుంటున్నావు? అవును సార్. ఏం న్యాయం కావాలి నీకు ఫైనల్? ఇతన్ని ఫస్ట్ అయితే టర్మినేట్ చేయాలి సార్. టర్మినేట్ చేయాలి. ఆ డిపిఓ అండ్ ఎంపీఓ గారు, వాళ్ళ పేర్లు చెప్పండి. టి సాయిబాబా గారు అండ్ ఎంపీఓ పద్మ గారు, వీళ్ళిద్దరి మీద ఇమీడియట్గా నా ఐడెంటిటీని డ్యామేజ్ చేసే విధంగా రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళ మీద వెంటనే మైబాద్ ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ చేయాలి సార్. యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. నేను ఆల్రెడీ ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశాను సార్, వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోండి, నా ఐడెంటిటీని డ్యామేజ్ చేసే విధంగా ఇచ్చారని. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో క్లర్క్ అండ్ సూపరింటెండెంట్ గారు మ్యానిపులేట్ చేసుకుంటూ ఇతన్ని సపోర్ట్ చేసుకుంటూ సహకరించుకుంటూ వస్తున్నారు. మంజుల అండ్ సూపరింటెండెంట్ గారు ఒక డిఎఫ్ఓలు చేంజ్ అవుతూ ఉంటారు సార్, అధికారులు చేంజ్ అవుతుంటారు. వీళ్ళు అక్కడే ఉండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దానివల్లనే డిఎఫ్ఓలు అతను ఇప్పుడు ఎంత పెద్ద మ్యానిపులేషన్ ఉంటే ఇంతమంది అధికారులను ఇతను మ్యానిపులేట్ చేసి సేఫ్గా ఉంటాడు సార్. వీళ్ళందరినీ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి వీళ్ళందరిపైన అంటున్నారు. అవును సార్, ఖచ్చితంగా. ఓకే, రైట్. అంటే ఒక మహిళ చెప్తున్నటువంటి అంశం, అదేవిధంగా ఈ రవి బూక్యా అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి మోసాలను బయటపెడుతూ తనకు ఖచ్చితంగా సత్వర న్యాయం కలగాలని చెప్పేసి వాళ్ళ కేఆర్ టీవీని ఆశ్రయించింది. ఖచ్చితంగా దీని పట్ల స్పందించి ఈ వీడియో చూసినటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి గారి మీద నేను చాలా ఒప్పుకున్నాను సార్. కింది స్థాయి అధికారుల నుండి తిని ఒక రివ్యూ చేయించుకుంటేనే ప్రజావానికి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను సార్. ప్రజావాణిలో నేను కంప్లైంట్ ఇచ్చి కూడా చాలా మనసు అవుతుంది. ఇప్పటివరకు ఆ ప్రజావాణి విషయంలో కూడా నాకు ఎలాంటి స్పందన లేదు. ఒకవేళ నిజంగానే సీఎం స్థాయి నుండి రెస్పాండ్ వచ్చినా కూడా కింది స్థాయి అధికారులు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి మ్యానిపులేట్ చేసి మళ్ళీ అది క్లోజ్ చేస్తారు అంతే. రైట్. దీని మీద కూడా సీఎం గారు మీరు కూడా రివ్యూ జరిపించండి. ఖచ్చితంగా కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇస్తున్నటువంటి రిపోర్ట్లు సరైనవా కావాలనేది కూడా
చెక్ చేయడం కోసం ఇంకా మళ్ళీ ఆఫీసులో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. దయచేసి ఉన్నటువంటి అధికారులు సక్రమంగా తన డ్యూటీ తాను చేస్తే ఇటువంటి ఆడపిల్లలకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి రాదు అని చెప్పేసి అయితే మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నటువంటి అధికారులు కావచ్చు, ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సత్వర న్యాయం ఈ అమ్మాయికి జరిగేలా చేస్తారని చెప్పేసి అయితే నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.